ఖమేనీ ప్రాణాలతో లేడు అనే విషయాన్ని ఇజ్రాయెల్కి సంబంధించి CH14 అనే ఒక మీడియా సంస్థ దీన్ని రీసెంట్గా వెల్లడించే ప్రయత్నం చేసింది. అలాగే ఇరాన్లో కూడా ఇరాన్ వైర్ అనే ఒక మీడియా సంస్థ కూడా దీని గురించి వెల్లడించే ప్రయత్నం చేసింది. అయితే ఇరాన్కి సంబంధించిన IRGC ఈ విషయాన్ని అయితే ఖండించే ప్రయత్నం చేయలేదు. అంటే అతను నిజంగానే ప్రాణాలతో లేడా, చనిపోయాడా? సో ఈ విషయాన్ని కాస్త ఇరాన్ ప్రజలు ఇప్పుడు నమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 28 ఆ రోజు US అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేశాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అతను ప్రాణాలు విడిచాడు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, అతని మంత్రివర్గంలో ఉన్న వారందరూ కూడా, కీలకమైన వారి మతానికి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా చనిపోయారు. సో ఆ రోజు కొన ఊపిరితో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి మోజ్తబా ఖమేనీ. సో మోజ్తబా ఖమేనీకి గత కొన్ని రోజుల నుంచి చాలా చికిత్సలు అయితే అందించే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు శస్త్రచికిత్స కూడా అతనికి జరిగింది. కొన్నిసార్లు అయితే అతన్ని ప్రత్యేక విమానంలో రష్యా తీసుకెళ్లి అక్కడ వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ భద్రతా కారణాల వల్ల. ఎందుకంటే ఇజ్రాయెల్ US వారు అనుకున్న టార్గెట్ ని ఈజీగా వారు అటాక్ చేయగలుగుతున్నారు. న్యూక్లియర్ సైంటిస్టులు కావచ్చు, IRGCలో ముఖ్యమైన కమాండర్స్ కావచ్చు, వారిని నేరుగా వారికి సంబంధించిన జెట్స్, ఫైటర్ జెట్స్తో వెళ్ళి నేరుగా ఎయిర్ స్ట్రైక్స్ చేసి వారిని హతమారుస్తున్న పరిస్థితి. సో అలానే ఇతను కూడా ఇరాన్లోనే ఉంటే ఇతని ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్పి గతంలో రష్యాకు పంపించేశారు, అక్కడ దాచారు. ఇలాంటి వార్తలన్నీ కూడా ప్రచారం అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా అతను అసలు ప్రాణాలతో లేడు అనే విషయం బయటికి ఎక్కువగా వినిపిస్తూ ఉన్న పరిస్థితి. దీని గురించి ప్రత్యేకంగా ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన ప్రధానమంత్రి మసూద్ పెజిషియన్ ఇతనే ఒక వ్యక్తితో వెల్లడించాడు అనే విషయాన్ని కూడా ఇప్పుడు వారు డిస్కస్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా అతను బయటకు వచ్చి మాట్లాడింది లేదు, ప్రసంగించింది లేదు. నేరుగా ఇటు IRGC కావచ్చు, బసీస్ ఫోర్స్ కావచ్చు, తర్వాత అక్కడున్న మంత్రివర్గంతో కావచ్చు. సో ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడింది లేదు. కేవలం లిఖితపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా ఆ రకంగానే మెసేజ్లు వచ్చాయి. నిజంగా అతనే పంపించాడా లేకపోతే అతని పేరుతో ఇరాన్ గవర్నమెంట్ పంపించిందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు అక్కడ ప్రజల్లో క్రియేట్ అయ్యాయి. సో ఏదేమైనప్పటికీ అతను బ్రతికి లేడు, అతను చనిపోయాడనే వార్తనైతే మాత్రం కొంచెం ఇరాన్ ప్రజలకి జీర్ణించుకోవడం కష్టమైనా కానీ నమ్మక తప్పట్లే, నమ్ముతున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఇంకో పక్క భయపడుతూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో కొన్ని పేర్లు బయటకు వచ్చి ఇప్పుడు కొత్తగా సుప్రీం లీడర్ ఎవరు, ఇక అయిపోయింది, అతను బ్రతికున్నా లేనట్టే. ఎందుకంటే అతను కోమాలో ఉన్నాడు, మాటలు లేవు, మాట్లాడటం కష్టం అవుతుంది. అలాగే గతంలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు కూడా అతని గురించి చాలా వరకు జరిగాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఒక 5గురు ఉన్నారు సుప్రీం లీడర్ అయ్యే పరిస్థితి వారికి మాత్రమే ఉంటుందంటూ కూడా ఒక 5 పేర్లు అయితే వచ్చాయి. దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వార్త అంతా కూడా ప్రముఖ మీడియా, ఇరాన్కి సంబంధించిన మీడియా దీన్ని ప్రచురించే ప్రయత్నం చేస్తుంది. సో అలీ రజా అరాఫీ మతపరమైన వ్యవస్థలో బలమైన స్థానం ఉన్న సీనియర్ క్లెరిక్, సుప్రీం లీడర్ స్థాయి బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన మతపరమైన నేపథ్యం ఉండటం ఆయనకి ప్లస్. తర్వాత రెండవ వ్యక్తి మొహమ్మద్ మహదీ బీర్ బఘారీ. సో చాలా హాట్లైన్ భావాచారాలకి దగ్గరగా ఉన్న ప్రముఖ క్లెరిక్. ఇరాన్లోని సాంప్రదాయవాద శక్తులకు అతను చాలా నచ్చే అభ్యర్థిగా కూడా పరిగణించబడ్డారు. తర్వాత హసన్ ఖమోనీ, ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థను స్థాపించిన అయతుల్లా రుహల్లా ఖమేనీ మనవడు. సో కుటుంబ వారసత్వం చాలా పెద్ద బలం, కానీ ప్రస్తుతం ఉన్న హాట్లైన్ వ్యవస్థతో ఆయన సంబంధాలు కొంచెం సమస్య కావచ్చు. తర్వాత హసన్ రౌహానీ, సో ఇతను మాజీ అధ్యక్షుడు, తర్వాత వ్యవస్థలో సిస్టంలో అనుభవం ఉన్న వ్యక్తి, అంతర్జాతీయ సంబంధాలపై అవగాహన కూడా ఉన్న వ్యక్తి. అయితే ఆయనను హాట్లైన్ వర్గాలు ఎంతవరకు అంగీకరిస్తాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారే అవకాశం. తర్వాత IRGCకి నచ్చే మరో హాట్లైన్ క్లెరిక్ సమిష్ట నాయకత్వం. సో ఇక్కడ ఏ నాయకుడికైనా సరే ఖచ్చితంగా IRGC సపోర్ట్ కావాల్సిందే. ఇది చాలా ముఖ్యమైన పాసిబిలిటీ. ఒక వ్యక్తిని కాకుండా IRGCకి
అనుకూలమైన క్లెర్ను సుప్రీం లీడర్గా పెట్టి అసలు రాజకీయ భద్రతా శక్తిని హైర్ చేసి మరింత పెంచుకోవచ్చు. సో మోజ్దాబా ఎంపిక సమయంలో కూడా హైర్ చేసి ప్రభావం గురించి పలు నివేదికలు కూడా బయటకు వచ్చాయి. సో మోజ్దాబా ఖమేనీ అనే వ్యక్తిని కూడా ఇరాన్లోని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 88 సభ్యులతో అతన్ని ఎన్నుకున్నారు. దాని తర్వాత అంటే మరి అతను డైరెక్ట్ గా ఆదేశాలు ఇచ్చాడో లేదంటే అతను ఇచ్చినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి హైర్ చేసి అటాక్ చేస్తుందో తెలియదు, కానీ ఇరాన్ కొంచెం ఫైట్ చేసింది యుఎస్ తోని ఇజ్రాయెల్ తోని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది, గట్టిగానే పోరాడి. సో ఏదేమైనప్పటికీ ఒక రాజ్యంలో రాజు లేకపోతే ఆ రాజ్యం అంతా కూడా ఎలా అయితే అల్లకల్లోలం అయిపోతుందో ఇప్పుడు కూడా ఇరాన్లో అటువంటి పరిస్థితే. అక్కడ ఇన్ని బలగాలు ఉండొచ్చు, కానీ రాజు అనే వ్యక్తి లేకపోతే, సుప్రీం లీడర్ అనే వ్యక్తి లేకపోతే ఖచ్చితంగా ప్రజల్లో భయం కొడుతుంది. వాళ్ళు రాజునే చంపేశారు, సామాన్యం ప్రజలు మనం ఎంత తలుచుకుంటే మనల్ని కూడా చంపేస్తారనే భయంతో వారు ఇప్పుడు జీవించే పరిస్థితి అయితే వచ్చింది. సో చూద్దాం మరి. ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ ఈ రెండు శత్రు దేశాలు, ఆ దేశాలే ఇప్పుడు మోజ్దాబా ఖమేనీ గురించి, అతని మరణ వార్త గురించి వారే చెప్తా ఉన్నారు. అలాగే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది అనే విషయాన్ని కూడా ఇరాన్ మీడియా చెప్తుంది. సో చూడాలి ఎవరవుతారు ఇరాన్కి కొత్త సుప్రీం లీడర్ అనేది. నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్దాబా ఖమేనీ అతను చనిపోయాడన్న వార్తతో పాటు ప్రస్తుతం ఇరాన్లోని అంటే కొత్తగా సుప్రీం లీడర్ ఎవరు అనే చర్చ కూడా ఎక్కువగా నడుస్తూ ఉంది. అయితే కొన్ని పేర్లు అయితే వచ్చాయి, నేను వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే మోజ్దాబా ఖమేనీ ప్రాణాలతో లేడు అనే విషయాన్ని ఇజ్రాయెల్కి సంబంధించి CH14 అనే ఒక మీడియా సంస్థ దీన్ని రీసెంట్గా వెల్లడించే ప్రయత్నం చేసింది. అలాగే ఇరాన్లో కూడా ఇరాన్ వైర్ అనే ఒక మీడియా సంస్థ కూడా దీని గురించి వెల్లడించే ప్రయత్నం చేసింది. అయితే ఇరాన్కి సంబంధించిన IRGC ఈ విషయాన్ని అయితే ఖండించే ప్రయత్నం చేయలేదు. అంటే అతను నిజంగానే ప్రాణాలతో లేడా, చనిపోయాడా? సో ఈ విషయాన్ని కాస్త ఇరాన్ ప్రజలు ఇప్పుడు నమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 28 ఆ రోజు యుఎస్ అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేశాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అతను ప్రాణాలు విడిచాడు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, అతని మంత్రివర్గంలో ఉన్న వారందరూ కూడా, కీలకమైన వారి మతానికి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా చనిపోయారు. సో ఆ రోజు కొన ఊపిరితో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి మోజ్దాబా ఖమేనీ. సో మోజ్దాబా ఖమేనీకి గత కొన్ని రోజుల నుంచి చాలా చికిత్సలు అయితే అందించే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు శస్త్రచికిత్స కూడా అతనికి జరిగింది. కొన్నిసార్లు అయితే అతన్ని ప్రత్యేక విమానంలో రష్యా తీసుకెళ్లి అక్కడ వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ భద్రతా కారణాల వల్ల, ఎందుకంటే ఇజ్రాయెల్ యుఎస్ వారు అనుకున్న టార్గెట్ ని ఈజీగా వారు అటాక్ చేయగలుగుతున్నారు. న్యూక్లియర్ సైంటిస్టులు కావచ్చు, IRGCలో ముఖ్యమైన కమాండర్స్ కావచ్చు, వారిని నేరుగా వారికి సంబంధించిన జెట్స్, ఫైటర్ జెట్స్తో వెళ్ళి నేరుగా ఎయిర్ స్ట్రైక్స్ చేసి వారిని హతమారుస్తున్న పరిస్థితి. సో అలానే ఇతను కూడా ఇరాన్లోనే ఉంటే ఇతని ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్పి గతంలో రష్యాకు పంపించేశారు, అక్కడ దాచారు. ఇలాంటి వార్తలన్నీ కూడా ప్రచారం అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా అతను అసలు ప్రాణాలతో లేడు అనే విషయం బయటికి ఎక్కువగా వినిపిస్తూ ఉన్న పరిస్థితి. దీని గురించి ప్రత్యేకంగా ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన ప్రధానమంత్రి మసూద్ పెజిషియన్ ఇతనే ఒక వ్యక్తితో వెల్లడించాడు అనే విషయాన్ని కూడా ఇప్పుడు వారు డిస్కస్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా అతను బయటకు వచ్చి మాట్లాడింది లేదు, ప్రసంగించింది లేదు. నేరుగా ఇటు IRGC కావచ్చు, బసీస్ ఫోర్స్ కావచ్చు, తర్వాత అక్కడున్న మంత్రివర్గంతో కావచ్చు. సో ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడింది లేదు, కేవలం లిఖితపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా ఆ రకంగానే మెసేజ్లు వచ్చాయి. నిజంగా అతనే పంపించాడా లేకపోతే అతని పేరుతో ఇరాన్ గవర్నమెంట్ పంపించిందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు అక్కడ ప్రజల్లో క్రియేట్ అయ్యాయి. సో ఏదేమైనప్పటికీ అతను బ్రతికి లేడు, అతను చనిపోయాడనే వార్తనైతే మాత్రం కొంచెం ఇరాన్ ప్రజలకి జీర్ణించుకోవడం కష్టమైనా కానీ నమ్మక తప్పట్లే, నమ్ముతున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఇంకో పక్క భయపడుతూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో కొన్ని పేర్లు బయటకు వచ్చి ఇప్పుడు కొత్తగా సుప్రీం లీడర్ ఎవరు, ఇక అయిపోయింది, అతను బ్రతికున్నా లేనట్టే. ఎందుకంటే అతను కోమాలో ఉన్నాడు, మాటలు లేవు,
మాట్లాడడం కష్టం అవుతుంది. అలాగే గతంలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు కూడా అతని గురించి చాలా వరకు జరిగాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఒక 5గురు ఉన్నారు సుప్రీం లీడర్ అయ్యే పరిస్థితి వారికి మాత్రమే ఉంటుందని కూడా ఒక 5 పేర్లు అయితే వచ్చాయి. దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వార్త అంతా కూడా ప్రముఖ మీడియా, ఇరాన్కి సంబంధించిన మీడియా దీన్ని ప్రచురించే ప్రయత్నం చేసింది. సో అలీ రజా అరాఫీ మతపరమైన వ్యవస్థలో బలమైన స్థానం ఉన్న సీనియర్ క్లెరిక్ సుప్రీం లీడర్ స్థాయి బాధ్యతలు చేపట్టేందుకు